అందరికి హ్యాపీ క్రిస్మస్. చూడండి మీరు 8 ప్యాక్స్ అయితే చూడవచ్చు మీరు ఇక్కడ. ఎంత హుషారుగా అంటే ఓడో దావత్ చేస్తున్న దాంట్లో ఆడ పోయి ఇటు పట్టుకొని నేనే చేస్తున్నా అంటాడు. అదే అంటాడు. పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం అరే ఇర్ఫాన్ Everybody! Happy Christmas, mommy. అబ్బా My daddy good happy Christmas, daddy. Happy Christmas. ఇప్పుడే వచ్చి తింటుండు లోపల రూమ్ నుండు. నాకు దేవుళ్ళ అన్నాక దేవుని దగ్గర కోసం అనుకున్నాక ఫస్ట్. ఇప్పుడు నాకు చెప్పలే బ్యాంకాక్ పోదామని నాకు అడగలేను. నీకు అసలు ఆ మాట పోయి చేద్దామా? మీ పోరి మీ ఉంటాయి మీ పోరి మీ ఉంటాయి. ఏమంటున్నావు పెద్ద పెద్ద మాట చూసిన కళ్ళు ఖరాబ్ అయినాయా? గలీజ్ మాటలు మాట్లాడుతుంది జిగురు నాతోటి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రతిరోజు పండగే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. సో మా ఇంట్లో అయితే అందరు చర్చికి వెళ్ళిపోయారు. నేను పొద్దున్నే వయసు అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకు అవుతారు అంటే ఇగో పొద్దుగాలే మనం ఇగో ఇంట్లో మనం ఉండిరేమో అని చెప్పి మొత్తం భుగాలు అన్ని దోలాడారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమ్రాన్ అయితే జర నా మీద అలిగిండు. జర ఒక స్వీట్ డబ్బా తీసుకొని అన్న హ్యాపీ క్రిస్మస్ అని నేనే పోయి చెప్పి అన్న ముఖ చిత్రం ఎట్లుంటుంది మీ అంతా చూడండి అన్న పోదాం అన్న రండి. మంచిగా స్వీట్ డబ్బాతో అయితే లోపలికైతే పోదాం. ఎవరెవరు డోర్ పెట్టేస్తారా? థ్యాంక్ యూ సేమ్ టు యూ. హ్యాపీ క్రిస్మస్. నర్రా మీరు ఇస్తా సుక్కలు. హ్యాపీ క్రిస్మస్. అమ్మాలి ఎట్లుంటుంది మనది కదా. ఏదైనా రాత్రి దావత్ రాత్రి అక్క ఇంకా చర్చి వేసి రావాలి. నాకు దేవుళ్ళ అన్నాక దేవుని దగ్గర కోసం అనుకున్నాక ఫస్ట్. నమస్తే ఇమ్రానా. నమస్తే ఇమ్రాన్ భాయ్. ఇమ్రాన్ అన్న అయితే బయటకు వస్తలేడు. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. పండుగ పూట ఇట్లా ఏడిపిస్తాడు అని చెప్పి నేను అనుకోలే. నాకు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళలకే కన్నీరు కాకుండా రక్తం వచ్చేటట్టు ఉంది. ఇంకా జరసేపట్లో అంతా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తుండే ఏందో నాకైతే అర్థమైతే లేదు. ఆయన బాత్రూమ్లకి అయితే వస్తలేడు. అసలు ఏం చేస్తుండే బాత్రూమ్ కాల్చుకొని చూడండి గాయస్. ఇది నేను చెప్పగానే అందరికి హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే వీడియో ఉందని వచ్చిండ. అదే ఏదైనా పూరి గిరి మన షార్ట్ ఉంటే 5 నిమిషాలు కూడా కనిపించాడు వీడు. ఇవన్నీ తినాలా మంచిగా. థ్యాంక్ యూ. అంత ఇజ్జత్ తీసుకునేమోనా వీడియో అవసరానికి వచ్చిండు అని కాదు. నిజంగా నా గుండెలో చేసుకొని చెప్తున్నా. ఏ వీస్ట్రా వీడియో పెట్టకరా వీడియో పెట్టకు మళ్ళీ పెట్టినా. సో ఇమ్రాన్ అయితే ఇప్పుడే సాంగ్. ఇమ్రాన్ అన్న బాడీ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇమ్రాన్ సార్ టవల్ ఇప్పానా ఏది మస్తు వీడియో చూసినట్టయితే ఇమ్రాన్ ఎప్పుడెప్పుడు ఏమేమి చదువుకుంటాడో ఇలా మన రూమ్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే మంచిగా చూసుకుంటాడు. ఎందుకు షూటింగ్స్ ఉన్నాయి కదా అట్లా అని చెప్పి మంచిగా పికప్ అవుతుంది బాడీ అని. ఒకసారి ఇంకా తీరా చూడండి మీరు 8 ప్యాక్స్ అయితే చూడవచ్చు మీరు ఇక్కడ. టవల్ గురించి మాత్రం ఏమైతే ఫ్యాన్ ఎందుకు అన్న వేసుకో. సో గైస్ ఇవాళ అయితే క్రిస్మస్ అయితే నాకు అందరికి ఇంటికి పోయి అయితే స్వీట్ వంచాలని చెప్పి ఆశ ఉంది. అట్లా అని చెప్పి నేను వచ్చింది. అందరు వెళ్ళిపోయారు. కట్టబ్బ లేడు, బబ్బుగా లేడు. కట్టబ్బ ఊరికి వెళ్ళిపోయాడు అని చెప్పి మస్తు బాధపడుతున్నా. ఇక బబ్బుగాడు 2-3 గంటల కలవాడు. ఒక స్వీట్ తోనే ఒక 20-30 వీడియో కొట్టుకుంటున్నాడు.
అన్నా నిజం చెప్పాను వాళ్ళు నిజం అనుకుంటారు. నిజం కాదురా, నువ్వు నిజంగా నువ్వు అంత జెన్యున్ అంటున్నావు కరెక్టే. ఇవాళ దావతీరా మళ్ళా ఇస్తా మొత్తం వీడియో పెట్టారా మామూలు క్యాటరింగ్ మాట్లాడినా మంది అవుతావా మాకు మంది అవుతావా చెప్పు మళ్ళీ ఇస్తా ఫామ్ వీడు ఎంత హుషారుగా అంటే ఓడో దావత్ చేస్తున్న దాంట్లో ఆడ పోయి ఇటు పట్టుకొని నేనే చేస్తున్నా అంటాడు. అదే అదే అంటాడు. ఈడో పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం నేనా అట్లా అన్నా జిందగీలో అని అరే నిన్న 50,000 వేసిన నాకా 40,000 వేయించుకున్నావా క్రిస్మస్ ఉందని. క్రిస్మస్ ఉందని చెప్పి నాకు పైసలు ఇచ్చేయండి రానా. కానీ ఎంత బాధ అనిపిస్తుంది క్రిస్మస్కి 50,000 ఇస్తే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా దోస్తులు అరే సన్ స్క్రీన్ ఏడుంది, ఇమ్రాన్ సన్ స్క్రీన్ లేని బయటికి రాడు సన్ స్క్రీన్ ఏడుంది, ఈడుండే కదా అని. సో గైస్ మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. ఇంకా అందరు పిలుస్తారు కానీ నేనే పోతలేను. ఫస్ట్ నాకు ఇమ్రాన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్రాన్ గారికి వచ్చిన నేను. వాడు కాలే మీకు తెలియని మస్తున్నాయి మీకు, ఇంకా ఆయన గురించి మీకు ఊహని తెలియదు. కొంచెమే తిన్నా ఊకే తింటున్నాం. సో గైస్ నెక్స్ట్ ఈ స్వీట్లు మనం మిగిలించుకొని ఇవి ఇక్కడి కాదు కాస్ట్లీ మన యూఎస్కే వచ్చినాయి. మా దోస్తుగాడు పంపించిండు యూఎస్కే వచ్చినాయి ఇవి. ఇవి ఎంత అంటే ఒక స్వీట్ బయటే మనకి 5 lakhs పడుతుంది. ఆడికి తెప్పించినాం. ఇది గోల్డ్ బిస్కెట్లు అమ్మి మరి తీసుకొని వచ్చినాం ఇవి. అక్క నిజంగా రియల్ లైఫ్లో ఎంత పని చేస్తుంది అంటే. సో రైట్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఎవరు అక్క ఇవ్వలేడక్క ఇవ్వలేనా అవు మీరు ఎవరున్నారు. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఇర్ఫాన్ గారి కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాము. ఇర్ఫాన్ గారు మీద పతంగి ఎగిరేస్తున్నాడు. నా గురించి ఇప్పుడు ఇమ్రాన్ అన్న కల్లీరు పడ్డాడు అనగానే కిందికి వస్తుండు. సో మస్తు బాధ అనిపిస్తుంది అలా డాడీకి అట్లా అయిందంటే. అది కూడా హౌస్ కూడా వస్తున్నాడు. వచ్చినారా ఇర్ఫాన్ గారు వచ్చినా అరే ఇర్ఫాన్ హ్యాపీ క్రిస్మస్ స్వీట్ ఓకే వద్దులేడు బాయ్. స్నానం చేయలేరా ఇంకా. సో మేమైతే బాబు వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసినాం. స్వీట్లు తీసుకొని స్వీట్లు అన్నీ అయిపోయినాయి. ఆంటీ బాబు వాడు బాధపడతాడేమో అనిపిస్తుంది. లేకపోతే అన్ని స్వీట్లు వేసి జోబులు పెట్టి డబ్బు ఇద్దామా. ఖాళీ డబ్బు ఇస్తామా జోబులు పెట్టి వద్దురా నాన్న జోబు కలిసి ఉంటుంది. వచ్చిర్రా పట్టుకోవాలి కలిసి. హ్యాపీ క్రిస్మస్ గంగన్న. థ్యాంక్ యూ సేమ్ టు యూ. అంటే నేను అరే అంటే ఏం చేస్తారు మొత్తం అంటే బయటికి రాజా అంటే ఎందుకు ఇట్లా వేస్తున్నావు. హ్యాపీ క్రిస్మస్ చెప్తామా. హ్యాపీ క్రిస్మస్ పండుగ హ్యాపీ క్రిస్మస్ నాయనా. హ్యాపీ క్రిస్మస్ మను భాయ్. హ్యాపీ క్రిస్మస్ తేజ్ భాయ్. హ్యాపీ క్రిస్మస్ గంగనా. హ్యాపీ క్రిస్మస్ మమ్మీ. గైస్ చూసుకుంటే అయితే మన క్రిస్మస్ పండుగ రోజు అయితే మన గంగన్న స్వీట్స్ అయితే తెచ్చిన అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఏం స్వీట్ గంగన్న ఇదే పా కాజు కట్లీ మనకి నచ్చిన స్వీట్ కాదు అది ఏందన్నా అది కాజు కాజు కత్తీర్ కాదు కాదు కాజు బర్ఫీ 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 ఏదో కాజు కట్లీ చూసి. సో గైస్ మీకు కూడా హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మొత్తం ఫైట్లు కొడుతున్నాడు. ఇంటికి వెళ్ళలేదు. ఆయన నిజంగా తీసిండు ఇమ్రాన్. మా డాడీ కూడా హ్యాపీ క్రిస్మస్ డాడీ. హ్యాపీ క్రిస్మస్. నాన్నకు ప్రేమతో స్వీట్ డాడీ కూడా పెట్టాలి స్వీట్ తినేసి పెడతావా? తినేసి పెట్టదు సారీ గైస్. అప్పటికే నీళ్ళు ఏమైంది చేస్తలేవు ఏం గిఫ్ట్లు చేస్తలేవు అంటారు. నేను అయితే ఇగో మస్తు బట్టలు అయితే పట్టుకొచ్చిన అందరికి చూడరి అన్న. ఇగో క్రిస్మస్ కి బట్టలు తెచ్చి ఇవి కూడా ఉన్నాయి. ప్యాంట్ షర్ట్లు ఇంట్లో ఒకసారి వేసుకొని చూడు అన్న వేనాకి ఏం లేవా. వేనన్నా కూడా ఉన్నాయి. మొత్తం తెచ్చిందే వేనన్నా. టీ షర్ట్లు కూడా కొనుక్కొచ్చిన అందరికి గిఫ్ట్లు తీసుకోరి. శామనకి అన్న ఇగో క్రిస్మస్ కి బట్టలు తెచ్చిన చూసిరా. నేను ఇండియానా బట్టలు తెచ్చిన క్రిస్మస్ కి. అన్న పంచుకోరు అందరూ పంచుకోరి. తీసుకోరు గిఫ్ట్ తీసుకోరి. సో మన వేనాన్న అయితే క్రిస్మస్ రోజు నాకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుండు. ఒక 20,000 కాకుండా స్కానర్కి ప్రేమతో ఎంత కొట్టినా మంచిదే అనిపిస్తుంది నాకు. చెప్పనా మరి ఇప్పుడు అందరి ముంగట ఆడుతున్నా కొట్టేసి నాకు కిందికి దిగా కొట్టే అందరి ముంగట అలా గిఫ్ట్ తెచ్చినా ఇచ్చేసాయి. నీకు కావాలంట. చీ ఈమె నీకు కావాలంట. ఆమెకు నువ్వు కావాలంట గిఫ్ట్ ఇక్కడ ఇస్తున్నా.
నాకెందుకు కావాలి? నీకు ఎవరు కావాలి ఎప్పుడు డైరెక్ట్ చెప్పాలా? ఎందుకు కావాలి? పైసా నెక్స్ట్ స్టెప్ నేర్పిస్తా అన్న. అమ్మో స్టెప్ అప్పుడు అలా స్టెప్ నేర్పిస్తా. ఇప్పుడు లేదు చెయ్యి పట్టుకొని పోతారు వీళ్ళిద్దరు. ఆవిడ తీసేసి ఏం లేదు తప్పదు అన్ని పచ్చడికి పచ్చగా ఏమంటారా డైలాగ్ అది మీరే వేసుకొని నువ్వు కూడా పచ్చగా అనిపిస్తున్నావు నాకు మొత్తం. ఎర్రగా వేసుకున్నా కళ్ళు ఏమంటున్నావు పెద్ద పెద్ద మాట చూసిన కళ్ళు ఖరాబ్ అయినాయా? గలీజ్ మాటలు మాట్లాడుతుంది జిగురు నాతోటి. ఇప్పుడైతే శ్రీశైలం పోతున్నారు ఇమ్రాన్ వాళ్ళు, మన వేణన్న జిగురు వేణన్నం తీసుకో. ఎందుకన్నా ఆయనతో ఉండి లాభం లేదు. క్రిస్మస్ కి ఏమైనా ఎంజాయ్ చేద్దాం అంటే ఏ నడు రాత్రి నడు అంటాడు. ఆడు పోగానే పొద్దున లేచి వారికి ఏడున్నాడు అంటే వెళ్ళిపోయాడు అంటాడు. అట్లా పెద్ద మంచిది మోసం. ఏమంటే ముఖం కూడా చెప్పాను ఊకే జిగురు జిగురు అంటే కూడా కాదు. ఏమనుకుంటున్నాడు నీకు? నువ్వు నీకు ఇష్టం కాదా చెప్పు. ఇష్టం. ఇప్పుడు బ్యాంకాక్ అంట, బ్యాంకాక్ పోయినప్పుడు ఏ కేసులు రావంట. అంటే మాతో సిటీ లోపల మధ్యలో ఉంటే నాకు కేసులు వస్తాయి. ఏదో వారికి న్యాయం బ్యాంకాక్ లో తెలిసిన వాళ్ళు రేమో. పాస్పోర్ట్ లేదు నాకు, నేను బ్యాంక్ ఎక్కడ పోతా వాళ్ళు ఏదో నమ్మిరు అట్లా. అంటే మాకు పిచ్చోని చేస్తున్నావు, ఎడ్రోని చేస్తున్నావు, ఎడ్డోని నీకు చేస్తున్నావు. చెప్పినా నేను మళ్ళీ ఓన్ చెప్పినావు. చెప్పిన వాళ్ళు పిచ్చోలేదు. ఇప్పుడు నాకు చెప్పలే బ్యాంకాక్ పోదామని నాకు అడగలేను. నీకు అసలు ఆ మాట పోయి చేద్దామా మీ పోరి మీ ఉంటాయి, మీ పోరి మీ ఉంటాయి. నువ్వు ఇట్లా కాదు హగ్గి వేణన్న అయితే ఖుషి అయిపోయింది. అలా ఏమైందో అదృష్టం ముంగడికి వచ్చి ఈ రాజన్ గారు కాదు ఎడిటింగ్ ఆడేసాడు. అప్పటికే ఒకటే ఇస్తున్నామే. అందరికి హ్యాపీ క్రిస్మస్. ఇవాళ క్రిస్మస్ పండుగ అనేసి మా అన్న చర్చకొచ్చిండు. ఫస్ట్ టైం మా అన్న చర్చకొచ్చిండు గైస్. నాకైతే ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మా ఇంటికి 2 కోతులు వచ్చిర్రు, వీళ్ళిద్దరే. అయితే క్రిస్మస్ పండుగ అని చెప్పేసి ఫుల్ అలసిపోయింది. ఎందుకంటే మురుకులు చేసింది. ఇంకా ఏమేమి చేసినావు? మురుకులు ఒకటే చేసింది గైస్. చాకరైతులే అని మురుకులు ఒకటే చేసింది గైస్. వీళ్ళు చేసిర్రు పనులు, నేనైతే ఏం చేయలే. మా అన్న అయితే చర్చకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడే వచ్చి తింటుండు, లోపల రూమ్ నుండు. గైస్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఒక్కసారి ఇట్లా స్వైప్ చేసుకోనా? మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా షాప్ వాళ్ళు. నన్ను చూపియవా? కావాలని గైస్, కావాలని నన్ను చూపి నేను అందరికీ తెలుసు వీడియోలో వస్తాను. మేమంతా కొత్త క్రిస్మస్ బానండి. కావాలని హ్యాపీ క్రిస్మస్ నడు అట్లనే అరే రాన్న ఏమేమి ఇదేంటి డబల్ కమిట్. ఇది డబల్ కమిట. ఇది గాయస్ ఇవి మూతలు తీయనికి రాదు గాయస్. మా తమ్ముడు చేసిండు. ఇదేంటి మసాలా వంకాయ, మసాలా టమాటా, చికెన్ బిర్యానీ. అది కూడా చికెన్ బిర్యానీ. ఇది మసాలా వంకాయ, అది టమాటా మసాలా, ఇది డబల్ కమిటా. ఇంకా పెరుగు ఉంది గాయస్ లోపల ఉంది. కాకపోతే చల్లగా అయితే పెరుగు చల్లగా అయితే అని లోపల పెట్టినాం గాయస్. బంగ్లాదేశ్ ముందు వీడియోలు అందరూ కొత్తగా వచ్చిన మీ సార్ వాళ్ళు లేదా? సార్ వాళ్ళు డ్రైవర్ बात करो भाई। हाय बोलो। मैं नेपाल में हमारा नाम गोपाल। I am Nepal. I am गोपाल। नेपाल। చెప్పు भाई नेपाल का गोपाल भाई हो। अकाट एलाका వెళ్తున్నా ఆగన్నా. అంటే ఏముంది क्या है दा गंगू నువ్వేనా వాళ్ళ ఫ్రెండ్ గంగూ భాయ్
అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రతిరోజు పండగే పడిన హైలైట్ రావాలి మా వీడియో వాళ్ళు. క్రిస్మస్ స్టాప్ ది. హ్యాపీ క్రిస్మస్. అన్నట్టే ఆంటీ చూసిరా తినేసి వెళ్ళిపోవాలంట మేము చూసిరా సో మళ్ళీ మన ఈమె పేరు నాకు అంత ఐడియా లేదు కానీ తేజు ఇద్దరు కలిసి అయితే ఎట్లా చేసేది తిందాం అనుకున్నారు. ఏమి ఇద్దరు తిన్నారు ఇద్దరు తిన్నారు తినలే పాపం, ఇంకా తినలే. మేము అందరం కలిసి తింటాం ఒకటేసారి. ఏమన్నా తెలుసా తినడానికి వచ్చిన గమ్మని తినేసి వెళ్ళిపోండి అన్నాడు. అయినా వచ్చిన తినడానికి అమ్మస పుణ్యానికి ఒకసారి వస్తాడు. అవును మళ్ళా అన్న ఇల్లాక అట్లా అనొచ్చాకాను మరి రోజు రావాలని చెప్పాను నాకు ఇంటికి. రోజు వస్తాం. నేను రోజు అన్నా, రోజు అనలే. చెల్లతో డైలీ పడాలని చెప్పండి. కొంచెం చెల్లతో ఫ్రీగా ఉండాలా, మంచి కలిసి ఉండాలని చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఆఫీసర్ కూడా వచ్చారు, అంటే తగిలించినదంట మంచిగా బర్ఫూర్. నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళందరూ పోతే. జాగ్రత్త. అమ్మ వాళ్ళ చుట్టాలందరూ మా అమ్మ వాళ్ళ చుట్టాలు పోతారు. పాపం నాకు మస్తు బాగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది కానీ ఎందుకు మళ్ళీ నా జోలికి వస్తుంది. నాకా మసాలా నిజమైన కన్నీళ్ళు కరెంట్ లేనప్పుడు వస్తాయి, చీకట్లు వస్తాయి. అందరు ముంగట రా బాత్రూమ్ లో పాపం నిజం. వీళ్ళిద్దరు చెప్పుల దెబ్బ గేమ్ ఆడింది. దగ్గర ఉంది ఆ క్లిప్ పోయడం ఎర్ర చేసింది మేము పాపం. అన్ని సార్ ఆటలు ఆడుతుంటది ఒక నెల ముందు పడి. నాకు నేను ఆడ ముగ్గురాను అలా ముగ్గురు ఫుడ్ బాగుందా? చెప్పండి. గాయత్రి వండింది. बहुत अच्छा है. बोल रहे मामा मस्त నాకైతే అక్క లాంటిది, చాలా మంచిగా చేస్తుంది. కొంచెం కొంచెం పొగిడినా సరే మొత్తం ఆమె మొత్తం అందరినీ కలిపి అంటే అన్న అంటది. ప్రాణమ్మ అంటే కదా మొత్తం ప్రాణం ఇస్తుంది. చాలా హ్యాపీ. బాణమ్మ అంటే బాణం మొత్తం తీసుకుంటుంది. కాదు కాదు, బాణమ్మ అంటే కొత్త మొత్తం ప్రాణం ఇచ్చేస్తుంది. అది నాకు తెలుసు. అమ్మ బాణమ్మ